సిద్దిపేట రూరల్ మండలం రావురుక్ల గ్రామంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ మేము చాలా తక్కువ సమయంలో చెప్పినా కూడా ఇక్కడికి వచ్చిన మా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, గత 18 నెలలుగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సొంత గ్రామమైన రావురుక్ల గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. కానీ ఈరోజు కూడా మేము వాటిని మా సొంత ప్రొపగాండా కోసము ప్రెస్లో ఇవ్వడం కానీ ఇట్లా చెప్పడం కానీ జరగలేదు. కానీ ఇవాళ ప్రజలకి తెలియాలి కాబట్టి మేము కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాం. రావురుక్లలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. చిన్న పిల్లలు కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, వాళ్ళకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేకుండే. ఇక్కడ మా ప్రభుత్వం రాగానే మా గౌరవనీయులు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా రావురుక్లలో విద్యార్థులకు కానీ, అందరికీ తోటి ప్రయాణికులకు కానీ బస్ సౌకర్యం ఇమ్మీడియట్గా వాళ్ళకి కల్పించడం జరిగింది. రెండోది, చాలా ఏళ్ళ నుండి మా ఊరికి ఒక కళ ఉన్నది. మా 250-300 సంవత్సరాల కిందటి వెంకటేశ్వర స్వామి మందిరం, ఆ మందిరం చాలా పాతబడిపోయింది. దాన్ని పునరుద్ధరించాలి, దాన్ని బాగు చేసుకోవాలి అని చెప్పి చాలామంది గ్రామస్తులు మా దగ్గరకు వచ్చి వాళ్ళ విన్నపం చెప్పుకుంటే, మేము దాన్ని మా దేవాదాయ శాఖ మంత్రి మరి ఎండోమెంట్ మినిస్టర్ గౌరవనీయులు కొండా సురేఖమ్మ గారి దగ్గరికి వెళ్ళినాము. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన 3 రోజులలోనే మేడం గారు 50 లక్షల ఫండ్స్ అనేటివి మన రావురుక్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ శాంక్షన్ చేయడం ఎంత ముఖ్యమైందో ఇమీడియట్గా నెల రోజులలో దాన్ని టెండర్ పిలవడం జరిగింది. ఇంత కష్ట సమయంలో టెండర్ వేయడానికి మన రాష్ట్రాన్ని ఎట్లా దివాలా చేసిండ్రో బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికి తెలుసు. అంత దీన స్థితిలో కూడా ఆ టెండర్ ఎవరైతే వేసిండ్రో ఆ కాంట్రాక్టర్కి మా గ్రామ ప్రజల తరఫున మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మా సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అతి త్వరలోనే ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకట స్వామి గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడికి ఫౌండేషన్ స్టోన్ వేసి 15 రోజులలో ఇక్కడ పని ప్రారంభమవుతుందని చెప్పి ప్రెస్ సుముఖంగా నేను అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మాకు విలేజ్లో గత 10 సంవత్సరాల నుంచి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇంకొకటి అంగన్వాడీ భవనం అనేది మా సొంత జాగా అనేది మేము ఇచ్చినాం. అంగన్వాడీ కన్స్ట్రక్షన్ కోసము మా సొంత జాగా మేము ఇచ్చినాం. అక్కడ అంగన్వాడీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా దాంట్లో కరెంట్ అనేది ప్రాపర్గా లేదు. కాబట్టి ఆ ఇష్యూ కూడా అంగన్వాడీ వాళ్ళు మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. మేము గౌరవనీయులు మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి అది ఇవ్వడం జరిగింది. ఈ 2-3 రోజుల్లోనే ఎస్సీ గారితో మాట్లాడి అక్కడ కూడా కరెంట్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని కూడా ఇక్కడ ఈ మండలానికి మొత్తం కవర్ అయ్యేటట్టు ఒక లైబ్రరీ ప్రపోజల్ కూడా మేము రావురుక్ల నుండి పెట్టినాము. దానికి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, లైబ్రరీ చైర్మన్ కేడం లింగమూర్తి గారు మరియు మా స్టేట్ లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళకు కూడా వినతి పత్రం ఇచ్చినాము. వినతి పత్రం ఇవ్వగానే సానుకూలంగా స్పందించి ఒక 15-20 రోజులలో లైబ్రరీ కూడా మన రావురుక్ల గ్రామానికి శాంక్షన్ అవుతుంది. మండల వారీగా ఇక్కడున్న ఈ రూరల్ మండలంలో ఉన్న విద్యార్థులు మొత్తం కూడా, దాని తర్వాత ఇక్కడ ఉన్న ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరున్నారో కూడా ఆ లైబ్రరీని సద్వినియోగం చేసుకొని వాళ్ళ విద్యకు కానీ దేని కానీ తోడ్పాటవుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. మరియు కాంగ్రెస్ హయాంలో రావురుక్లలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చూసుకుంటే కూడా మొదటి విడతలో 18 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయి. రెండో విడతలో 16 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయి. ఇంకా కూడా ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అవుతాయి. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేసిన మా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వాళ్ళకి కానీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేషన్ కార్డు విషయంలో కూడా రావురుక్ల విలేజ్కి చాలా ప్రాధాన్యం ఇస్తూ మేము చెప్పగానే చాలా తొందరగా రేషన్ కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది.
సన్న బియ్యం అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితేనేమి, ఇవన్నిట్లలో కూడా రావురుక్ల గ్రామానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 80% అక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలా ఉపయోగం జరిగింది. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. ఈ రుణమాఫీ విషయం చూసుకుంటే 15 ఇప్పుడు మనకు 2 లక్షల రుణమాఫీ ఉన్న వారికి అందరు కూడా రుణమాఫీ జరిగింది. మరి మొన్న మనం చూసుకుంటే రైతు బంధు లాంటిది కూడా 15 ఎకరాల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మా గ్రామంలో పడడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు రావురుక్ల గ్రామ ప్రజల పక్షాన కూడా మేము మా అధినాయకత్వానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకొకటి, ఇప్పుడు మా గవర్నమెంట్ పక్షాన కూడా మహిళలకు కూడా ఉచిత వడ్డీ లేని రుణాలు కానీ, లేకపోతే పవర్ ప్లాంట్స్ కానీ, పెట్రోల్ బంకులు కానీ కూడా పెట్టించే ఉద్దేశంలో మేము ఉన్నాము. అంగన్వాడీ వర్కర్స్ కానీ వాళ్ళని కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి ఆ దిశగా కూడా మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి ఇక్కడ నుంచి మేము తెలియజేసుకుంటున్నది ఏంది అంటే, ఇన్ని అభివృద్ధి పనులు మేము చేసినాము, ప్రజలలో మేము ఉన్నాం. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సిద్దిపేట రూరల్ మండలంలో రావురుక్ల గ్రామం నుంచి కాంగ్రెస్ జెండా మొదటగా ఎగిరేసి మేము సిద్దిపేట రూరల్ మండలికి ఒక ఎగ్జాంపుల్ గా నిలుద్దాం అనుకుంటున్నాము. దానికి తప్పకుండా మా గ్రామ ప్రజలు మరియు మా కాంగ్రెస్ నాయకులను కూడా కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా సిద్దిపేట రూరల్ మండలిని మేము కాంగ్రెస్ పక్షం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రుణమాఫీ విషయంలో కూడా అనేక అనుమానాలు ఇంకా మొదటగా చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో కూడా చాలా వరకు కాలేదని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి రుణమాఫీ విషయంలో ఇప్పుడు ఎక్కడైనా మీరు చూసుకుంటే మా గ్రామంలో కంప్లీట్ 2 లక్షల వరకు కూడా అందరికీ కూడా రుణమాఫీ అవ్వడం జరిగింది. మా కేవలం రావురుక్ల గ్రామంలోనే 401 సభ్యులకి రుణమాఫీ అయింది. 3,44,00,000 రూపాయలు మా రావురుక్ల గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసి రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లయిపోయిందంటే హరీష్ రావుకి ఇక్కడ తేరుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఇప్పుడు మేమేం చేసినా కూడా ఆ లిస్టు లాస్ట్కి బయటకు వచ్చినాక నేనే చేసిన అని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి దాన్ని చెప్పుకొని తిరిగాను, కానీ ప్రజలకు తెలుసు మేము ఏం చేసినాం అనేది. ఇవాళ కేవలం రావురుక్ల గ్రామం ఒక దగ్గరనే మేము 401 మందికి రుణమాఫీ చేసినామంటే మా రూరల్ మండలం మరి మా కాన్స్టిట్యున్సీలో ఎన్ని జరిగినాయి అనేది మీ వాళ్ళకే, అది వాళ్ళ నైతికతకు వదిలేస్తాం మేము. ఈ సన్న బియ్యం విషయంలో కూడా అలిగేషన్స్ వస్తున్నాయి. దొడ్డ బియ్యాన్ని పాలించే చిత్తూరు వాళ్ళు ఏమిస్తారు అని ఆఖరికి మీ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లని డొలి చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి గాడిద పనులు తోమినోని ఇన్ని రోజులు గాడిద పనులు తోమి వాళ్ళు ఏం చేయక మేము చేస్తుంటే వాళ్ళని చూసి ఊరవలేనికే మాట్లాడే మాటలు అవన్నీ. ఇవాళ ఒక సన్నకారు రైతు కానీ లేకపోతే కూలి పని చేసుకునేటైనా ఎవరైనా కానీ సన్న బియ్యం తీసి తిని కడుపు నింపుకుంటున్నాడు. 15-20 ఏళ్ల నుంచి కూడా ఎవరు చేయని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టండి, కంప్లీట్ ఇండియా భారతదేశంలో మొత్తంలో కూడా సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జరుగుతున్నాము. దానిలో ఎట్లాంటివి కూడా వాళ్ళు చేస్తున్నాయని కూడా ఫాల్స్ అలిగేషన్స్ అవి. ఒకవేళ వాళ్ళు అట్లాంటి అలిగేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మన దమ్ము ధైర్యం ఒకవేళ ఉంటే వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పండి. కానీ ప్రతి ఒక్క సన్నకారు రైతు కానీ ఒక కూలీ కానీ ఇవాళ మా సన్న బియ్యం తినుకుంటూ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి కడుపు నింపుతున్నాం కాబట్టి మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. సో జడ్పీ స్థానాలన్నీ మేమే గెలుచుకుంటామని కార్యకర్తల సమావేశంలో కూడా చెప్తున్నారు. లాస్ట్ కి ఇప్పుడు ఏమైందంటే జడ్పీ మేము గెలుచుకుంటామని ఎందుకు చెప్తున్నాడంటే ఆయనకు అర్థమవుతుంది పరిస్థితి ఏందనేది. మెల్లమెల్లగా అన్ని చేజారిపోతున్నాయి. ఏదో పబ్లిక్ లా స్లోగన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చే పరిస్థితి తప్ప మేము ముందు చూస్తారు ఎంత నెగిటివిటీ ఉన్నది ఏంది అనేది. ఆ నెగిటివిటీ అనేది కాకుండా కూడా మేము చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా ఇప్పుడు ఉచిత కరెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేంది, సన్న బియ్యం అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, ఇందిరా మిల్లు అయితేంది, మహాలక్ష్మి అయితేంది, ఫ్రీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ పబ్లిక్ లకు పోయినాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ లకు పోయినాయి. ఇన్ని రోజులు వాళ్ళకి ఓటే వేసే అవకాశము వాళ్ళకి ప్రాపర్ గా రాలేదు. ఇప్పుడు ఓటేసే అవకాశం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఇవన్నీ మేము ఇచ్చిన పథకాలు కూడా ఓటు రూపంలో బయటకు వచ్చి 100% మేము సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా మా రూరల్ మండలంలో అధిక సంఖ్యలో మేము కైవసం చేసుకుంటానని చెప్పి ఇక్కడ నుంచి తెలియజేసుకుంటున్నాను. అధిష్టానం కూడా సిద్దిపేట మీద సీతకన్ను వేసింది, పెద్ద అంటే అవకాశం లేని ఎఫర్ట్స్ పెట్టడం ఎందుకు అన్నట్టుగా ఉంది అని చెప్పి కూడా ఒక వాయిస్ పడుతుంది. అంటే మీ అధిష్టానం ఒపీనియన్ మార్చే ప్రయత్నం మీరు ఏమైనా చేస్తున్నారా, లేదు సిద్దిపేటలో కూడా స్కోప్ ఉందని ధైర్యం వల్ల కల్పిస్తున్నారా మీరు ఏమైనా? అధిష్టానాన్ని మేము మార్చే అవకాశం లేదండి. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మాట్లాడేటోళ్ళకి వాళ్ళకి సరైన అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇలా రాష్ట్రంలో నేను ఒక పిసిసి బాడీలో వెళ్ళి మీటింగ్ లో నేను పాల్గొన్నప్పుడు సిద్దిపేటకి ఏమేమి వస్తున్నాయి, సీతకన్ను ఉంది అంటే ఇలా 75-80 కోట్ల బడ్జెట్ సిద్దిపేటకి ఎందుకు ఇచ్చిండ్రు, ఎందుకు అభివృద్ధి ఎక్కడి నుంచి జరుగుతుంది ఇవాళ
అటైతే సిద్దిపేటకి జరగొద్దు కదా. జరుగుతుందంటే ఏంది, ప్రతి ఒక్క పాయింట్ ఎక్కడైనా ఇప్పుడు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో ఒక డిపార్ట్మెంట్ అలకేట్ అయిన ఫండ్స్ వేరే డిపార్ట్మెంట్స్ కి యూజ్ చేసేవాళ్ళు. ఇవాళ అట్లా లేదు పరిస్థితి. అగ్రికల్చర్ కి ఇంత కావాలి, ఫార్మర్స్ కి ఇంత కావాలి, ఇండస్ట్రియల్ కి ఇంత కావాలి అన్నప్పుడు దానికి ప్రాపర్ గా అలొకేట్ చేస్తున్నారు. ఎక్కడ యూజ్ చేయాల్సిన ఫైనాన్షియల్ బడ్జెట్ అక్కడనే యూజ్ చేస్తున్నారు. దానిలో సిద్దిపేటలో మరీ ముఖ్యంగా అందుకు నేను ఇప్పుడు మీకు క్రూడ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. 401 మందికి మా దగ్గర రుణమాఫీ 3,44,00,000 ఖాళీ రావురుకులకు వచ్చిందంటే మీరు ఇంకా సీతకాన్ని ఇస్తున్నారని ఎట్లా అంటారు? జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రులు విల్లింగ్ ఉన్నారు సిద్దిపేటలో జెండా వాడదాం. సిద్దిపేటలో మాకు విల్లింగ్ లేకపోతే మా జిల్లా మంత్రి అయ్యి ఇప్పుడు ఒక నెల అయింది ఆయన పాపం ఇన్ఛార్జ్ అయ్యి మా వివేక వెంకట స్వామి గారు. ఎన్నిసార్లు వచ్చినా మీరు క్రూడ్ ఇప్పుడు మాకన్నా ఎక్కువ ప్రెస్ పరంగా మీకు తెలుసు వచ్చి ఎన్నిసార్లు వస్తుండే ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుండని చెప్పి. ఇదే ఒక ఉదాహరణ.